హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ క్రికెట్. ఈ వీడియోలో మనం టీమిండియా నాకౌట్ స్టేజెస్ క్వాలిఫై సినారియోస్ అండ్ ఈరోజు జింబాబ్వేతో ఆడబోయే మ్యాచ్ యొక్క ప్రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సినారియో వచ్చేసరికి ఫస్ట్ మన పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో చూద్దాం. మన గ్రూప్ యొక్క పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్లో వెస్టిండీస్ ఉంది అండ్ సెకండ్ ప్లేస్లో సౌత్ ఆఫ్రికా. వెస్టిండీస్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ రన్ రేట్ +5 ఉంది. సో ఈరోజు జరిగే మ్యాచ్లో ఇండియా ఏం నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా క్వాలిఫై అవ్వాలంటే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని ఓడించాలి. ఒకవేళ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా ఓడించిందంటే అప్పుడు నెట్ రన్ రేట్ అనేది ప్లేలోకి వస్తుంది. ఇండియా నాకౌట్ స్టేజెస్కి వెళ్ళాలంటే ఈరోజు మధ్యాహ్నం జరగబోయే సౌత్ ఆఫ్రికా అండ్ వెస్టిండీస్ మ్యాచ్ బట్టి మన ఛాన్సెస్ ఎలాగుంటాయో తెలిసిపోద్ది. ఫస్ట్లో మనం టీమిండియా రన్ రేట్ ఎలాగుందో చూద్దాం. ప్రజెంట్ మన నెట్ రన్ రేట్ వచ్చేసరికి -3 ఉంది. ఆ -3 +0.0కి రావాలంటే ఒకవేళ ఈరోజు ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది అనుకోండి 200 కంటే ఎక్కువ కుట్టారు. జింబాబ్వేని 120 or 130 కంటే తక్కువకి రిస్ట్రిక్ట్ చేయాలి. అలా జింబాబ్వే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 140 or 150 కొట్టింది అనుకోండి, మనం ఓవర్కి వచ్చి 14 చొప్పున కొట్టాలి. లైక్ వాళ్ళ టార్గెట్ 160 ఇవ్వండి, 180 ఇవ్వండి, మనం ఖచ్చితంగా ఓవర్కి వచ్చి 14+ రన్స్ కొడుతూనే ఉండాలి. అప్పుడే మన నెట్ రన్ రేట్ అనేది పాజిటివ్లోకి వస్తుంది. అదే వెస్టిండీస్ కనుక సౌత్ ఆఫ్రికా మీద గెలిచిందంటే ఇంకా ఈ నెట్ రన్ రేట్ మనకి ఇంకా ఇదవుతుంది. ఆ నెట్ రన్ రేట్ని ప్లస్ చేసి ఇంకా హయ్యర్ పొజిషన్స్ తేవాలి. సో ఇండియా నాకౌట్ స్టేజ్ క్వాలిఫై అవ్వాలా వద్దా అనేది ఈరోజు మధ్యాహ్నం జరగబోయే సౌత్ ఆఫ్రికన్ వెస్టిండీస్ మ్యాచ్ బట్టి ఇండియా యొక్క ఛాన్సెస్ ఎలా ఉంటాయి, క్వాలిఫికేషన్స్ అనేది తెలిసిపోతుంది. ప్రజెంట్ టీమిండియా ఫ్యాన్స్ అందరూ ఒకటే కోరుకుంటున్నారు, సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ని ఓడించాలని చెప్పి. మనం ఆశిద్దాం వెస్టిండీస్ మీద సౌత్ ఆఫ్రికా గెలవాలని చెప్పేసి. అండ్ ఇప్పుడు మన టీమిండియా యొక్క ప్లేయింగ్ 11 టీంలో కొన్ని చేంజెస్ జరిగే అవకాశం ఉంది. ఎవరి ప్లేస్లో ఎవరు వస్తారనే దాని గురించి, చెన్నై పిచ్ గురించి కూడా చూద్దాం. ఫస్ట్లీ మనం పిచ్ రిపోర్ట్ కనుక చూసుకుంటే చెన్నై పిచ్ వచ్చేసరికి స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ అండ్ స్లో వికెట్ మనందరికీ తెలిసిందే. బట్ ఈ వరల్డ్ కప్కి కొద్దిగా డిఫరెంట్గా ఉండే, మొత్తం రినోవేట్ చేశాక పిచ్ బ్యాటింగ్కి కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండే. బట్ ఈ మ్యాచ్కి బ్లాక్ సాయిల్ వికెట్ వాడుతున్నారని చెప్పి న్యూస్ వస్తుంది. అదే న్యూజిలాండ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్కి ఏ పిచ్ అయితే వాడారో అదే వాడబోతున్నారంట. బ్లాక్ సాయిల్ అనేది స్పిన్ కొద్దిగా హెల్ప్ ఉంటుంది. పైగా ఇది యూజ్డ్ పిచ్ కాబట్టి ఇంకా కొద్దిగా స్లో అయ్యే అవకాశం ఉంది పిచ్ కూడా. ప్రజెంట్ మన టీమిండియాలో చేంజెస్ అంటే అక్షర్ పటేల్ వస్తాడు ప్లేయింగ్ 11లోకి, వాషింగ్టన్స్ ఉంటారు ప్లేస్లో. అండ్ సెకండ్ చేంజ్ అనేది ఒక అన్ఫార్చునేట్, రింకు సింగ్ ఈరోజు మ్యాచ్ ఆడే అవకాశాలు తక్కువ. అతను వాళ్ళ ఫాదర్ ఎమర్జెన్సీ ఉండటంతో హోమ్ టౌన్కి వెళ్ళటం జరిగింది. సో రింకు ప్లేస్లో సంజు శాంసన్ ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ సంజు కూడా నెట్స్లో ఎక్కువ ప్రాక్టీస్ చేశాడని తెలుస్తుంది. అండ్ అభిషేక్ శర్మ అయితే ఆఫ్ స్పిన్నర్స్తో ఎక్కువ ప్రాక్టీస్ చేశాడంట. వరుణ్ చక్రవర్తికి అండ్ తిలక్ వర్మ అండ్ లోకల్ బౌలర్స్తో ఎక్కువ ఆఫ్ స్పిన్నే ప్రాక్టీస్ చేశాడని తెలుస్తుంది. చూడాలి, అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ అయినా మంచి స్టార్ట్ ఇచ్చి మంచిగా స్కోర్ చేయాలని కోరుకుందాం. అండ్ వరుణ్ చక్రవర్తి కూడా లాస్ట్ మ్యాచ్ని బ్యాక్అవుట్ చేసి మ్యాచ్ కొద్దిగా బాగా పర్ఫామ్ చేయాలని కోరుకుందాం. మోస్ట్ ప్రాబబ్లీ ఈ 2 చేంజెస్ మన టీంలో ఉండే అవకాశం ఉంది. మిగతా టీం అంతా సేమ్ ప్లేయింగ్ 11తో వెళ్ళే అవకాశం ఉంది, ఈ 2 చేంజెస్ తప్పితే. ఇండియన్ ఫ్యాన్స్ అయితే ఒకటే కోరుకుంటున్నారు, సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద గెలవాలి అండ్ ఇండియా జింబాబ్వే అండ్ వెస్టిండీస్ మీద హైయెస్ట్ మార్జిన్స్తో గెలవాలని చెప్పి. ఆశిద్దాం ఇదే జరుగుతుందని చెప్పి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే హెచ్ఆర్ క్రికెట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.